అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్ స్వాగతం. కరీంనగర్ నుంచి సార్ ఈరోజు మ్యారేజ్ డే సందర్భంగా చాలా దూరం నుంచి మన ఆశ్రమానికి వచ్చారు. మరి మా అదృష్టం అనుకోవాలి. సార్ రావడం ఏంటంటే మేడము సారు మొన్న ఫోన్ చేశారు, వస్తున్నాం అని చెప్పారు. అన్న ప్రకారంగా ఈరోజు వచ్చారు. మా అన్న చాలా మంచి రోజు, ఎందుకంటే కార్తీక మాసం సందర్భంగా నాన్ వెజ్ అసలు పెట్టలేము. కాకపోతే ఇవాళ నాన్ వెజ్ పెట్టడం జరిగింది. మంచి రోజులు మా పాప వాళ్ళు కూడా వచ్చారు. ఒకసారి సార్ ఈ వాతావరణం ఎలా ఉంది ఏంటన్నది సార్ మాట్లాడాలంటున్నారు. నేనే బలవంతంగా దాంట్లో మాట్లాడిస్తున్నాను. ఎందుకంటే లేదు మీలాంటి వాళ్ళు చెప్తే 10 మందికి మన ఆస్తి ఉందని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని చెప్పడానికి కూడా కారణం, ఇంటూ పెట్టడం కారణం ఏంటంటే ఎవరైనా సరే నడవలేకపోయినా సరే బెడ్ రెస్ట్ ఉన్నా కూడా మొత్తం టోటల్ బెడ్ రెస్ట్ ఉన్నా కూడా మనం విజన్ ఇండియా ఫౌండేషన్ తీసుకురండి. మేము మా చేతులతో వాళ్ళకి సేవ చేసుకునే బాధ్యత మాకు ఇవ్వండి ఎవరైనా సరే. కాకపోతే అలాగని పేరెంట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ కొడుకులు ఉండి చూడకపోతే చాలా తప్పు. నేను దాన్ని ఒప్పుకోను. ఎవరు లేకుండా ఫ్యామిలీస్ ఎవరు రిలేషన్ లేకుండా వాళ్ళు ఉంటే వాళ్ళ మన విజన్ ఇండియా ఫౌండేషన్కి రండి. మేము వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్న దేవుడు ఇచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు మేము వాళ్ళు బాగా చూసుకుంటాం. ఇలాంటి వాళ్ళ సహకారంతో మేము వాళ్ళందరికీ డైపర్లు మార్చడానికి మేము రెడీగా ఉన్నాం. ఏం చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. దయచేసి సార్ ద్వారా అసలు ఈ వాతావరణం ఎలా ఉంది ఏదైనా సార్. సార్ నమస్కారం సార్. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది సార్ మీరు వచ్చిన తర్వాత అక్కడ అనిపించింది? మేము యాక్చువల్గా చెప్పినప్పుడు ఏదో ఫ్రాడ్ అనుకున్నాం యాక్చువల్గా సార్. దానివల్ల నేను లాస్ట్ ఇయర్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు సార్. ఈ ఒకరు పెళ్ళికి ముందు రోజు రావడం అనేది నేను ఇది సంకల్ప బలమా లేకపోతే నా ప్రాప్తమా తెలియక నేను ఓకే అన్నాను. ఇక్కడికి వచ్చాను, ప్రజెంట్ చూశాను. 100% దేవుడు అనేది మనుషుల లోపల ఉంటేనే అది దైవత్వం. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి చాలా గట్స్ ఉండాలి. దానికి కావలసినంత తోడ్పాటు ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తనకు ఇవ్వాలి. అందులో నేను కూడా ఉండాలి. ఎంతమంది అయినా రావాలని నా యొక్క కోరిక. చాలా సంతోషం. ఎందుకంటే మీరు చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే నేను రుద్రాభిషేకం చేయడం జరిగింది, సత్యనారాయణ కొరకు జరిగింది, లోక కళ్యాణం కోసం చాలా సేపు జరిగింది. మన విజన్ ఇండియా ఫౌండేషన్ లో లక్ష్మీదేవి అని పేరు పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా కామెంట్ చేశారు, పేరు పెట్టుకున్నారు. అమ్మాయికి ఆ పేరు పెట్టాం. ఇవాళ నుంచి మన ఆశ్రమం లక్ష్మీదేవి అని పిలుస్తున్నాం. లక్ష్మీదేవి లాగే ఆమె నడుస్తుంది. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. పాప బర్త్డే ఉంది రేపు పాప బర్త్డే కూడా మన విజన్ ఇండియా ఫౌండేషన్ లో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు.
తెలుసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇకాకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి, చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన, అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన, కళలకు దొరకని కళగల జంటని 10 మంది చూడండి. తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మండపాన.
అన్నదాత అన్నదాత ఈ సార్వ మ్యారేజ్ సందర్భంగా చాలా దూరం నుంచి వచ్చాడు మన కోసం. మనం మనస్ఫూర్తిగా ఇంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అలాగే వాళ్ళ పాపం పెళ్లి తీసుకున్నా కూడా మన వాళ్ళు చూసి మన ఆస్పత్రి అందరూ మంచిగా మనస్ఫూర్తిగా తినండి.